టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. రాత్రి 7:30కు బీజేపీ పెద్దలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో భేటీ అవుతారు చంద్రబాబు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఓటర్ల జాబితాలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, విపక్ష నేతలపై జరుగుతున్న దాడులు తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు టూర్ విశేషాలు ఏంటి? ఈరోజు 7:30 గంటలకు అమిత్ షాతో భేటీ వివరాలేంటి? ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది? స్వామి, కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా గల్లా జయదేవ్ నివాసానికి నెంబర్ 50 అశోక్ రోడ్డుకి చేరుకుంటున్నారు. తర్వాత రాత్రి 7:30 గంటలకు అమిత్ షాతో భేటీ కావాలని కూడా నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికైతే టెంటేటివ్ గా 7:30 గంటలకు భేటీ ఖరారైనట్లుగా మనకు అర్థం అవుతుంది. అయితే అనివార్య కారణాల లోపల ఆలస్యం అయితే తర్వాత జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 7:30 గంటలకు ఈ యొక్క భేటీ సమయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ సమావేశంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలతో కూడా అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా ఇరు పార్టీల నేతల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. నిజానికి 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి గత ఏడాది జూలైలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. గత ఏడాది జూలై 3వ తేదీన అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి వారిద్దరితో కూడా భేటీ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, టీడీపీ అగ్రనేతల భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు పార్టీల మధ్య పొత్తు పొడుస్తున్నటువంటి ఊహాగాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నానే చెప్పొచ్చు. ఒకవేళ పొత్తు అనివార్యం అయితే బీజేపీ నుంచి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా అడగాలనుకుంటున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. 2014లో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, 12 ఎమ్మెల్యే స్థానాలని కేటాయించింది టీడీపీ. అయితే 2 ఎంపీ స్థానాలు, 4 ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. మరి ఈ ఈక్వేషన్ నేపథ్యంలో ఈసారి ఎన్ని సీట్లు కేటాయిస్తారంటే గతంలో 2 స్థానాలలోనే ఎంపీ స్థానాలు గెలిచింది, అదేవిధంగా కేవలం 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. కాబట్టి ఈసారి ఎన్ని సీట్లు కేటాయిస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రికి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి మళ్ళీ రేపు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. ఒకవేళ వీలైతే రేపు ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అంతటా సమాచారం. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.